ప్రార్థన చాలా ప్రధానం. అన్నిటికంటే మిన్న ప్రార్థన. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, ప్రార్థనని మనం నేర్చుకోవాలి. నేర్చుకొని ప్రతిరోజు మానక క్రమము తప్పక దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు చెయ్యాలి. ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఆశీర్వాదం. హల్లెలూయా. అబ్రహాము గారి ప్రార్థన గురించి చెప్పాలని సిద్ధపడ్డా, కానీ 3 ప్రార్థనలే తీసుకున్నాను, కానీ ఒక్క ప్రార్థనే చదివించి వివరించేసరికి సమయం అయిపోయింది. ఇంకా 2 ప్రార్థనలు ఉన్నాయి, కాబట్టి మర్చిపోతారేమోనని ఒక 2 నిమిషాలు అది జ్ఞాపకం చేసి మిగిలిన నేను చెప్పాలని సిద్ధపడుకున్న ఆ 2 ప్రార్థనలు కూడా మీకు ఈరోజు చెప్పేస్తాను. నేను చెప్పినటువంటి మాట ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు అంటే, డైరెక్ట్గా చెప్తున్నాను, ఎందుకు చేశారు అని అంటే, దేవుడు తనని పిలుచుకొనినందున, దేవుడు తనతో మాట్లాడినందున, దేవుడు తనను దర్శించినందున, దేవుడు తనకి వాగ్దానం ఇచ్చినందున, దేవుడు తనని క్షేమముగా నడిపించినందున, దేవుడు తనకి సమస్తాన్ని సమకూర్చినందున బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అంటే అబ్రహామును ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, పిలుచుకున్నాడో, దర్శనమిచ్చాడో, మనల్ని కూడా అదే విధంగా దేవుడు పిలుచుకున్నాడు. అంటే పిలుచుకున్నాడు అంటే విశ్వాసులుగా మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీలో కొందరిని పరిచారకులుగా, పెద్దలుగా పిలుచుకున్నాడు. మరికొందరిని ఉపచారులుగా పిలుచుకున్నాడు, మాకు సహకారం చేయడానికి. మరికొంతమందిని సేవకులుగా పిలుచుకున్నాడు. పిలుపులు చాలా రకాలు. కాబట్టి నన్నెందుకు దేవుడు పిలుచుకున్నాడు అనుకోకండి. దేవుడు నిన్ను విశ్వాసిగా ఉండుటకు పిలిచాడు. నీకు సంబంధించిన వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. నీకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చాడు. నిన్ను దర్శిస్తున్నాడు. నన్నెప్పుడు దర్శించాడండి? ఎన్నోసార్లు బలహీనపరచబడినప్పుడు మరి దేవుని హస్తం కాదా నిన్ను స్వస్థపరిచింది? దేవుని హస్తం కాదా నిన్ను లేవనెత్తింది? దేవుని హస్తం కాదా నిన్ను బాగు చేసింది? నీకు భయం వేసింది, ధైర్యం ఎవరిచ్చారు? దేవుడే. నీకు ఆందోళన కలిగింది, ఆ ఆందోళన, వర్రి ఎవరు తీసేశారు? దేవుడే. ఎలాగా? ఆయన దర్శనమిచ్చి. హల్లెలూయా. మీకు కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. ఇల్లు, చక్కని కుటుంబం, చక్కని సంతానం, వస్తువులు, వాహనాలు, జీవనోపాధి, మీ పిల్లలకు చక్కని ఇలా చెప్పుకుంటే మీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. అందుకు అబ్రహాము చేసినట్లుగా మీరు కూడా యెహోవా నామమున, అంటే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు నాకు అనొద్దు. ఏం చేశాడు దేవుడు అని క్వశ్చన్స్ కాదు. నిజంగా నీవు మనసుతో ఆలోచిస్తే, నిజంగా నీవు హృదయం పెట్టి
నీవు ఆలోచిస్తే దేవుడు నీకేమి చేశాడో, ఎన్ని చేశాడో, ఎలా చేశాడో అన్నీ నీకు అర్థమవుతాయి. నీవు అనుకున్నది ఏదో ఒకటి అవ్వలేదని అలగొద్దు. నీవు ప్రార్థన చేసినది 1, 2 చేయలేదని సనగొద్దు. ఆయన తండ్రి. పిల్లలుగా మనకి ఏమివ్వాలో, ఏమివ్వకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో అంతా ఆయనకి తెలుసు. కాబట్టి తండ్రిగా ఉన్నటువంటి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకి తగిన కాలములో అన్నీ అనుగ్రహిస్తాడు. మనం నమ్మి ప్రార్థించటమే. దేవునికి స్తోత్రం. అబ్రహామును పిలిచాడు, అబ్రహామును దర్శించాడు, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, చెయ్యి పట్టుకుని నడిపించాడు. ఒక స్థలములో గుడారం వేసుకుని తాను అక్కడ నివసించటానికి దేవుడు సహాయం చేశాడు. ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు లేకుండా సమస్తాన్ని సమకూర్చినందున అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అదేవిధంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, తన ఆత్మనిచ్చాడు, చక్కని కుటుంబం ఇచ్చాడు, చక్కని పనిపాట్లు, చదువులు, అందము, ఆరోగ్యము సమస్తాన్ని ఇచ్చాడు. అందును బట్టి అబ్రహాము వలె నీవు కూడా మానకనుదినము దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఈరోజు 2 ప్రార్థనలు చెప్తాను. 13వ అధ్యాయము 4వ వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన. రైట్. ఈరోజు అబ్రహాము గారు చేసిన 2వ ప్రార్థనను ధ్యానిస్తున్నాం. అబ్రాము అని ఉంది ఏంటి అంటే, మొదట అబ్రామే ఆయన పేరు. దేవుడు ఇస్సాకునిచ్చాక, వాగ్దాన పుత్రునిచ్చాక దేవుడు అబ్రాము అనే 3 అక్షరాల పేరును అబ్రహాముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయములో 4వ వచనములో ఏమనుందంటే, తాను మొదట కట్టాడు బలిపీఠం, అక్కడికి వచ్చాడు, వచ్చి అక్కడ మరలా దేవునికి ప్రార్థన చేశాడు. ఈ 13వ అధ్యాయము 4వ వచనానికి 12వ అధ్యాయం 8వ వచనానికి మధ్య ఏం జరిగింది? అక్కడ కథ. మరలా మొదట బలిపీఠం కట్టిన దాని దగ్గరకు వచ్చాడంట, మరలా అక్కడ ప్రార్థన చేశాడంట. ఏం జరిగింది అంటే, ఇక్కడ ప్రార్థన చేశాడు చక్కగా. ఏమండి, కొంతకాలం జీవించాడు, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు జరిగాయి. అలా ప్రార్థన చేస్తూ 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 ఎందుకనో ఏమండి, దేవుణ్ణి అడగకుండా, దేవుడి చిత్తము, దేవుడి పర్మిషన్ తీసుకోకుండా ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఐగుప్తు అపవాది రాజ్యానికి సాదృశ్యం. ఏమండి, విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన. దేవునికి ఒక్క మాట చెప్పకుండా, ఏమండి, వ్యాపారం కోసం వెళ్ళాడు, పశువుల కోసం వెళ్ళాడు, మొత్తానికి ఏదో ఆశతో మెల్లిగా చేరాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళడం దేవునికి అసలు ఇష్టం లేదు. దేవుణ్ణి అడగలా, దేవుని చిత్తం కోరలా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవునికి ఇష్టము కానీ, దేవుని చిత్తము కానీ చోటికి వెళ్ళిన తరువాత మరి ఇబ్బందులు ఉంటాయా, ఉండవా?
దేవునికి స్తోత్రం. దేవునికి నచ్చని పని చేస్తే, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం తిరిగితే, దేవునికి చెప్పకుండా పర్మిషన్ లేకుండా మన ఇష్టం అన్నట్టుగా వెళ్ళిపోతే మనకి పనిష్మెంట్లు ఉంటాయా ఉండవా? ఉంటాయి. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. నయోమి బెత్లెహేము అనే ఊర్లో ఉండేదండి. భర్త, తనకిద్దరు కొడుకులు. ఎందుకనో బెత్లెహేములో కొంచెం కరువు వచ్చిందండి. కొంచెం టైట్ అయింది ఆహారం, కొంచెం గడ్డు పరిస్థితి, నీటి ఎద్దడి, పంటలు సరిగా పండకపోవడం, వ్యాపారం కాస్త మందగించటం జరిగితే ఈమె ఏం ఆలోచించిందంటే, ఆ పక్కనే ఉన్నటువంటి మోయాబు దేశం గురించి ఆలోచించింది. అక్కడ సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, బాగా పంటలు పండుతున్నాయి, అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది అని, రొట్టెల గృహము అని అర్థమిచ్చే బెత్లెహేము, దేవుడు కోరుకున్న స్థలం, యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించబోయే పరిశుద్ధ పట్టణం, అది ఆశీర్వదించబడిన స్థలం. దీన్ని వదిలి భర్త నొప్పించి ఎదిగిన కొడుకును తీసుకుని మోయాబుకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. వెళ్ళిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉందండి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని నుంచి కాస్త పక్కకు జరిగాక, దేవుని మాట వెనక కాస్త అటు ఇటు అడుగులేశాక, కొన్ని విషయాల్లో ప్రార్థన మానేసి, దేవుని చిత్తం మానేసి, కొంత మనం ఇటు జరిగి వెళ్తున్నాక వెంటనే పనిష్మెంట్ రాదు. ఏమండి, వెంటనే రాదు. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు పట్టొచ్చు. ఆ లోపు సైతానుగాడు ఏమనిపిస్తాడంటే, గుడికెళ్ళకపోయినా చూసావా ఈ వారం వ్యాపారం ఎలా జరిగిందో, ద్రాక్షరసాలు మానేసినా సరే చూసావా ఎలా జరిగింది ఈ నెల, ప్రార్థన చేసుకోవడం మానేసి 15 రోజులు అయింది, అయినా చూసావా అసలు ఏమైనా తగ్గిందా మనకి? అసలు అప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఏదన్నా వచ్చేసింది అలా అనిపిస్తుంది సైతాన్ లోపల. హల్లెలూయా. జాగ్రత్త అండి. దేవుడు తండ్రి బిడ్డేదో పొరపాటు చేశాడని, బిడ్డేదో మాట వినలేదని వెంటనే కొట్టేసి, తిట్టేసి, ఇంట్లో నుంచి గెంటేసి, అలా చేసి ఇలా చేసి చేస్తారా? ప్రేమ కలిగినటువంటి తండ్రి ఎవ్వరు అలా చేయరండి. 1కి 2, 2కి 4, 4కి 6 సార్లు కాస్త కేకలు, కాస్త గద్దింపు, కాస్త హెచ్చరిక చేసి, అప్పుడు బెత్తం దగ్గరికి, అప్పుడు ఇంకా కాస్త గట్టిగా. మరి ఈ లోకపు తల్లిదండ్రులమైన మనమే మన పిల్లల పట్ల అంత ప్రేమ చూపిస్తుంటే, మాట వినకపోయినా, మరి పరలోకపు తండ్రి అసలు ఆయన స్వరూపమే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. మరి అలాంటి ప్రేమ స్వరూపి వెంటనే ఎందుకు పనిష్ చేస్తారండి? చేయరు. కాబట్టి ఈ నయం అనుకుంటుంది, నా ఆలోచన సూపర్, నా ప్లానింగ్ పర్ఫెక్ట్, నేను గనక ఇలా చేయకపోతే అస్సలు అమ్మో అక్కడ ఎన్ని బాధలు పడుదుమో అని అనుకుంటుంది. ఒక 5 సంవత్సరాలు గడిచాక భర్త చనిపోయాడు. చెప్పండి, భర్త చనిపోయాడు. యజమాని పోగొట్టుకునింది. ఎంత దుఃఖము, ఎంత వేదన. దేవునికి స్తోత్రం. వాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తానికి సర్లే ఎదిగారు కదా కొడుకులు, ఇంకెంతసేపు అలాగే ఏడుస్తా బాధపడతా ఉంటే పోన్లే
అంతగా రుణం, ఫోన్లే బాధపడొద్దు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే శుభ్రంగా అని చెప్తే, ఆ దేశంలోనే మోయాబు దేశంలోనే 2 పిల్లలను చూసి కొడుకులిద్దరికి పెళ్ళిళ్ళు చేసేసింది. కొంతకాలమైంది, ఇంకా పిల్లలు కలగలేదు వారికి. ఏం జరిగిందో తెలియదు, యాక్సిడెంట్ అయ్యిందో లేకపోతే ఇంకేం జరిగిందో తెలియదు. 2 కొడుకులు ఒకేసారి, పోనీ ఒకేసారో లేకపోతే సంవత్సరం గ్యాప్ మొత్తాన్ని చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఎంత దారుణం చూడండి ఆ కుటుంబం. కోడళ్ళను పిలిచి, అమ్మా దురదృష్ట జాతకురాలు నేను, ఇంత ఘోరం జరిగిపోయింది నాకు. ఒక పక్కనేమో పెర్మిటిని పోగొట్టుకున్నాను, తర్వాత ఏదో నేను సంతోషించుదాము నా పిల్లల ద్వారా అని వారికి పెళ్ళిళ్ళు చేస్తే నా కొడుకులను కూడా నేను పోగొట్టుకున్నాను. కాబట్టి పెళ్ళి ఎంతో కాలం అవ్వలేదు కదా, మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి. నేను వెధవరాల్ని, నేను ఏం చేయగలను, ముసలిదాన్ని అయిపోయాను, నేను ఇంకేం చేస్తాను, ఇంకెవరి కోసం ఉంటాను ఇక్కడ, ఏముంది ఇక్కడ, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతాను, నా పుట్టింటికి వెళ్ళిపోతాను, అక్కడ ఏదో పని చేసుకుని బతుకుతానమ్మా, వెళ్ళిపోండి అంటే పెద్ద కోడలు వార్ప అలాగే అత్తయ్య గారు అని చెప్పి వెళ్ళిపోయింది. చిన్న కోడలు మాత్రం, అత్తయ్య నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడే, మరణం తప్ప నన్ను నిన్ను ఏది. మొత్తానికలా నయోముని పట్టుకుని రూతు బేత్లెహేముకు వచ్చింది. దేవునికి స్తోత్రం. సమృద్ధితో వెళ్ళిందండి. ఇక్కడికి రిక్తురాలై వచ్చింది. ఒక 10 సంవత్సరాల తర్వాత బేత్లెహేముకు వస్తే కొంతమంది గుర్తుపెట్టి, హే నయోమి వచ్చావా, ఏంటమ్మా ఇలా అయిపోయావు, ఎంత బాగుండేదానో, ఏంటి అని అందరూ చుట్టాలు బంధువులు అందరూ వచ్చి అడుగుతుంటే, నన్ను నయోమి అనొద్దు, అలా అందండి ఆవిడ, నన్ను నయోమి అనొద్దు. దేవునికి స్తోత్రం. నన్ను మారా అనండి. నయోమి అంటే అర్థం మధురం, మారా అంటే అర్థము చేదు. దేవుడు మధురమైన నా జీవితాన్ని మారాగా చేసేసాడు. నన్ను మారా అనండి, నయోమి అనొద్దు అన్నదండి. దేవునికి స్తోత్రం. చేసిందంతా చేసింది, మళ్ళా నెపం తీసుకొచ్చి ఎవరి మీద పెట్టింది, దేవుని మీద పెట్టింది. ఈ రాత్రి నేను తెలియచేస్తున్నాను, దేవుని చిత్తం అడగకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా అబ్రహాం ఏమండి ఐగుప్తుకి వెళ్ళి అక్కడ గుడారం వేశాడండి. దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులు మంచోళ్ళేంటి, ఐగుప్తీయులు మంచివారేంటి, చాలా చాలా శ్రమలు, చాలా శోధనలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అబ్రహాము భార్యని తీసుకెళ్ళిపోయాడు రాజు. చాలా అందగాడు, అబ్రహాముకి దిక్కుమొక్కు లేదు, ఏం చేయగలడు నన్ను అనుకుని భార్యను తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తన పశువుని ఎక్కడ మేపుకోవడానికి వీలు లేదు. గుడారం వేస్తుంటే పీకేస్తున్నారు వాళ్ళు, బావి తవ్వుతుంటే వాళ్ళు వచ్చి కైవసం చేసేసుకుంటున్నారు, లేదా పూర్తి చేస్తున్నారు. ఇక అబ్రహాము తెప్పలు మామూలుగా లేవండి. హల్లెలూయా. అబ్రహాము బాధలు మామూలుగా లేవు. ఇప్పుడు ఏం జరిగిందంటే, తాను చేసిన తప్పు గ్రహించి, తాను చేసిన పొరపాటు పనిని తెలుసుకొని, అయ్యో దేవుని చిత్తమును అడగకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా నా మట్టుకు నేను వచ్చి ఇన్ని బాధలు పడుతున్నాను, ఎన్ని సమస్యల్లో కూరుకున్నాను
అని తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి తాను మొదట కట్టారు చూసారా, ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేసాడండి. వచ్చి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన రెండవ ప్రార్థన ఏంటంటే, మనం ప్రార్థిస్తాం, దేవుడిచ్చిన వాటన్నిటిని బట్టి అనుభవిస్తాం, దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి ఆనందిస్తూ ముందుకు జరుగుతాం. పిల్లలు పెరుగుతారు, ఇళ్ళు కట్టుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, చక్కగా కాస్త సంపాదించుకుంటాం. కాస్త పరిస్థితులన్నీ బాగున్నాక మెల్లిమెల్లిగా దేవుని కంటే ఎక్కువగా దేవుణ్ణి బీటౌట్ చేసి కొన్ని పనులు ఆరంభిస్తామండి మనం. దేవునికి స్తోత్రం. దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ, మందిరం కంటే ఎక్కువ ప్రయారిటీ, ప్రాధాన్యత, ప్రార్థన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇంకో వాటికి. ఇల్లు లేనప్పుడు అందరికంటే ముందే వచ్చేవారు. ఒక మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆరాధన ఆరంభమై గంటకు కూడా రావట్లేదు. పిల్లలు లేనప్పుడు ఎవ్వరు రాకుండా వచ్చేవారు. పిల్లలు వచ్చాక కనీసం నెలకు 2 వారాలను మానేస్తున్నారు. అంటే పిల్లలతో సాగట్లేదండి. దేవుడు పిల్లలు ఇవ్వకుండా ఉంటే ఏం చేద్దు అంటే, పిల్లల్ని ఇచ్చి దేవుడు నీకు తప్పు చేశాడా? ఇల్లు ఇచ్చి తప్పు చేశాడా? ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాడా? ఆరోగ్యం ఇచ్చి అనారోగ్యంతో ఉన్నప్పుడు, నడవలేని లేవలేని కదలలేని స్థితిలో ఉన్నప్పుడే టైంకి వచ్చేవారు. అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఆలస్యమే. ఒక 5 నిమిషాలు ముందొస్తే ఏమైపోతుంది? ఎప్పుడు అరగంట తర్వాత, ఎప్పుడు గంట తర్వాత, ఎప్పుడు గంటన్నర తర్వాత. దేవునికి స్తోత్రం. అయ్యో మందిరం, అయ్యో దేవుని ఇల్లు, అయ్యో నా దేవుని పట్టణం అని ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా, పర్లేదులే, ఏం కాదులే, పర్వాలేదులే అని మనం దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ దేవుని దగ్గరికే మనం మానేస్తున్నాం, దేవుని దగ్గరికే ఆలస్యం చేస్తున్నాం. పైపెచ్చు ఏదైనా జరిగితే దేవుడే చేశాడు, ఇలాగా దేవుడే అలా వదిలేశాడు నన్ను, అలా అయిపోయిందంటే కారణం దేవుడే అని మరలా ఇలా. కాబట్టి ఈ రాత్రి అబ్రహాము తన తప్పును తెలుసుకున్నాడు, తన పొరపాటును గ్రహించాడు. తాను ఎక్కడైతే పడిపోయాడో, తాను ఎక్కడైతే జారిపోయాడో, తాను ఎక్కడైతే మిస్ అయ్యాడో, మరలా దాన్ని పశ్చాత్తాపపడి దాన్ని వెతుక్కుంటూ వచ్చాడండి. వచ్చి మొదట బలిపీఠం కట్టిన చోటే మరలా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. తప్పులు చేయకుండా ఎవరు ఉండం. పొరపాట్లు, తప్పులు, చిన్న మిస్టేక్స్ ఎవరికైనా జరుగుతాయి. అయితే తప్పును గ్రహించి, అయ్యో నేను తప్పాను, అయ్యో నేను మీరాను ఆజ్ఞ, అయ్యో నేను వైదొలుగాను, అయ్యో దేవుని కృప నుంచి జారాను, అయ్యో వాక్యానికి విరోధంగా, అయ్యో సన్నిధికి వ్యతిరేకంగా, అయ్యో పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖభరితంగా అని నువ్వు గ్రహించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తప్పును నీవు తెలుసుకొని, ఆ తప్పును ఒప్పుకొని, ఆ తప్పును విడిచిపెట్టాలా. ఏమండి, మనం తప్పును తెలుసుకోనకుండా, ఆ తప్పును విడిచిపెట్టకుండా, ఏమండి, ఆ మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అంటారు కదా, నేను తప్పు చేశాను,
నాలో పొరపాటు ప్రవేశించింది అని కూడా అననివ్వకుండా మనస్సాక్షి మొద్దుబారిపోయేలా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అపవాది అలా చేస్తున్నాడేమో. కనుక ఈ రాత్రి అబ్రహాం వలె మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ పొరపాటు చేశామో గ్రహించి ఆ తప్పును ఒప్పుకొని ఆ తప్పును విడిచిపెట్టి ఆ పొరపాటును క్షమించమని దేవుని పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా ఖచ్చితంగా యేసయ్య నన్ను మిమ్మల్ని అందరినీ క్షమిస్తారు. దేవునికి స్తోత్రం. క్షమించే దేవుడు, మన పాపాలన్నీ కూడా పరిహరించే దేవుడు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన అవిధేయతలన్నిటినీ సంపూర్ణంగా కాల్చేసి నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, తన కుమారునిగా, కుమార్తెగా నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు.